हाई अंडी अंदर की दिस सुमलता कासेज वेलकम मై ఛానల్ చికెన్ తో చాలా వెరైటీ పులావ్స్ బిర్యానీస్ చేసుకోవచ్చండి। ఈ రోజు చికెన్ యాక్ని పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। చాలా సింపుల్ గా తయారు చేసుకునే వీడియో ఇది। అయితే ఎలా చేసుకోవాలంటే ముందు మనం చికెన్ ని కొంచెం పెరుగు ఉప్పులో నానబెట్టి పెట్టేసుకుంటే ముక్క మంచి సాఫ్ట్ గా అవుతుందన్నమాట। అయితే ఆ తర్వాత ఈ పెరుగుని మళ్ళీ మనము కర్రీలో యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట। అలా ఎందుకంటే ఈ పులావ్ మొత్తం పెరుగుతూనే ఉంటుందన్నమాట అందుకు। అయితే మన దగ్గర ఉన్న గరం మసాలాలు మొత్తం తీసుకోవాలి। లవంగా, ఇలాచి, పట్టా, సాజీరా, మిరియాలు, ఇక అన్ని జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ ఏం చేయాలంటే ముందు మనము కొన్ని వాటర్ తీసుకోవాలి। ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసేయాలన్నమాట। మనము దీనికి ఈ వాటర్తోనే మనము ఉడికించాలి రైస్, పెరుగు, ఈ వాటర్ అన్నమాట। అలా అందుకే తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఆ ఫ్లేవర్ ఆ వాటర్కి అంతా వస్తుందన్నమాట। అవి కూడా పచ్చి అలా వేసేసేయాలి। తర్వాత ఈ నానబెట్టుకున్న చికెన్ కూడా వేయాలి। ఈ పెరుగు మనకు మరిగేటప్పుడు అది తర్వాత వేసుకోవచ్చు అన్నమాట। ముందు మామూలుగా చికెన్ పీసెస్ తీసుకొని మాత్రమే వేయాలి। ఇవి మంచిగా బాగా మరగాలి। మనము ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు। బాగా అల్లం వెల్లుల్లి ఉన్నా అది వేసుకోవచ్చు। బాగా మరిగించుకోవాలన్నమాట। ఆ తర్వాత మనము పక్కకు ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనము మంచిగా నెయ్యి బాగుంటుంది అన్నమాట। దీంట్లో టేస్ట్ మంచిగా నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి। తర్వాత దీనికి మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు, తర్వాత మనము ఇప్పుడు ఆ మరిగించినంత వడకట్టేసుకోవాలన్నమాట। వడకట్టేసుకొని తర్వాత వాటిని అన్నిటిని మళ్ళీ మనం దీంట్లో షిఫ్ట్ చేసుకోవాలి। నేను ఎక్కువసేపు మరిగించలేను కనుక నేను ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దీంట్లో యూజ్ చేసేసుకున్నాను। అది చాలాసేపు మరిగిస్తే ఇక అవసరం లేదు, మనం చికెన్ పీసులు మాత్రం తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట। అయితే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి। అయితే దీనికి ఒక ఆలు వేసుకుంటే సరిపోతుంది। ఇది 1/2 కేజీకి కొద్ది పెద్ద ఆలు, కొద్దిగా మనకు ఆలు ఎక్కువ ఇష్టపడేటప్పుడు ఇంకా 2 వేసుకోవచ్చు। మనం ఇందాక వడకట్టుకున్నది 1 గ్లాస్, అయితే ఇది 1/2 కేజీకి మామూలుగా మనకి నేను తీసుకున్న గ్లాస్ కొలతకి 1.5 గ్లాస్ రైస్ తీసుకుంటే 3 గ్లాసెస్, 1 గ్లాస్ ఏమో ఆ చికెన్ స్టాక్ మొత్తం ఆ వాటర్, తర్వాత 2 గ్లాసెస్ ఏమో పెరుగు వేసేసామన్నమాట। ఆ తర్వాత ధనియా, జీరా పొడి వేసేసి తర్వాత దానికి తగినంత ఉప్పు వేసేయాలి। ఇవి మంచిగా బాగా మరగాలి। మరుగుతున్నప్పుడు కొంచెం ఇది మనకి పచ్చిమిర్చి అనమాట స్పైసీ, కొంచెం కారం తగ్గినట్టు అనిపించి మళ్ళీ స్పైసీ మనం పచ్చిమిర్చి వేసుకోవాలి। కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న ఈ బాస్మతి బిర్యానీ కూడా వేసుకోవాలన్నమాట। ఈ చక్కగా ఈ బాగా మరుగుతున్నప్పుడే మంచిగా బాగా ఒకసారి కలిపి మంచిగా ఉడకనివ్వాలన్నమాట। దీనికి కాంబినేషన్గా మనము చికెన్ ఫ్రై చేసుకోవచ్చు। అయితే నేను కొంచెం చికెన్ తెచ్చినప్పుడే కొంచెం దీనికి కొంచెం ఫ్రై అని యూజ్ చేసుకున్నాను అనమాట। ఆ పక్కనే మనం ఆ చికెన్కి ఉప్పు, కారం అని కలిపి పెట్టేసి మంచిగా నూనె పోసి ఉల్లిపాయలు అవన్నీ వేసి చక్కగా నూనెలోనే దగ్గరికి ఫ్రై లాగా చేశాను అనమాట। అలా ఫ్రై లాగా చేసేసరికి దీనికి కాంబినేషన్ ఈ చికెన్ ఫ్రై చాలా బాగుందన్నమాట। ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది। ఎప్పుడు పులావ్లు, బిర్యానీలైనా ఇలా యాక్ని పులావ్ కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। పెరుగుతోనే చేసాం కనుక ఈజీగా డైజెషన్ అయిపోతుంది, అందరికీ చాలా బాగుంటుంది అన్నమాట। టేస్టీ పులావ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి। థ్యాంక్ యూ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్।